హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. మనం ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతూ ఉంటారు. అలా అడిగినప్పుడు చాలామంది చాలా తప్పులు చేస్తూ ఉంటారు. అంటే చెప్పాల్సినవి చెప్పకుండా, చెప్పకూడనివి చెప్తూ చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. అంటే మీరు ఏ ఉద్యోగానికి వెళ్ళినా కూడా ఈ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగినప్పుడు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేది ఈరోజు మనం చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియో మొత్తం చివరి వరకు స్కిప్ చేయకుండా చాలా డీటెయిల్గా చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. ఇంటర్వ్యూ చేసే వాళ్ళకు ఈ క్వశ్చన్ అడగడం చాలా సింపుల్, కానీ ఆన్సర్ చేసే వాళ్ళకు కొంచెం కష్టంగా ఉంటుంది, కొత్త వాళ్ళు అయితే. అది ఎలాగో చూద్దాం. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ అంటే ఒక ఇంటర్వ్యూలో ఫర్ ఏ హై స్కూల్ టీచింగ్ పొజిషన్. అంటే మీరు ఒక హై స్కూల్లో ఒక టీచర్ పోస్ట్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగినప్పుడు మీరు ఏం చేయాలంటే, ముందుగా థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నన్ను పరిచయం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అంటే మీకు ధన్యవాదాలు. ఫర్ ద ఆపర్చునిటీ అంటే అవకాశానికి. టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అంటే నన్ను పరిచయం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలని ముందుగా చెప్పాలి. మొట్టమొదటిసారిగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి తెలుసుకోవాలి. ఇవి తెలియక చాలామంది చాలా పర్సనల్ విషయాలు చెప్తూ ఉంటారు. చూద్దాం ఇంకా ఏం చెప్పాలంటే. ఉదాహరణకు మనం ఏం మొదలు పెట్టాలంటే, మై నేమ్ ఈస్ టిఆర్కే గంగాధర్ అంటే నా పేరు. ముందు మీరు చెప్పాల్సింది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పిన తర్వాత మై నేమ్ ఈస్ టిఆర్కే గంగాధర్ అండ్ మరియు ఐఎమ్ ఏ డెడికేటెడ్ అండ్ ప్యాషనేట్ ఎడ్యుకేటర్. ఐఎమ్ డెడికేటెడ్ అంటే నేను అంకిత భావం కలవాడిని. అండ్ మరియు ప్యాషనేట్ ఎడ్యుకేటర్ అంటే నేను బలమైన భావాలు కలిగిన ఉపాధ్యాయుని. ఎడ్యుకేటర్ అంటే ఎడ్యుకేషన్ ఇచ్చేవాడిని అని చెప్పాల్సి ఉంటుంది. ఐఎమ్ డెడికేటెడ్ అండ్ ప్యాషనేట్ ఎడ్యుకేటర్ విత్ ఎ స్ట్రాంగ్ డిజైర్ అంటే బలమైన కోరికతో. టు ఇన్స్పైర్ అంటే ప్రేరేపించడానికి. అండ్ మరియు మెంటర్ హై స్కూల్ స్టూడెంట్స్ అంటే ఉన్నత విద్యార్థులను ప్రేరేపించడానికి మరియు మార్గనిర్దేశనం చేయడానికి. మెంటర్ అంటే మార్గనిర్దేశనం చేయడం. హై స్కూల్ స్టూడెంట్స్ అంటే ఉన్నత పాఠశాల విద్యార్థులను ప్రేరేపించడానికి మరియు మార్గనిర్దేశనం చేయాలనే బలమైన కోరికతో, అంకిత భావంతో కలిగి ఉన్నవాడిని. మై నేమ్ ఈస్ టిఆర్కే గంగాధర్ అండ్ ఐఎమ్ డెడికేటెడ్ అండ్ ప్యాషనేట్ ఎడ్యుకేటర్ విత్ స్ట్రాంగ్ డిజైర్ టు ఇన్స్పైర్ అండ్ మెంటర్ హై స్కూల్ స్టూడెంట్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఐఎమ్ ఏ డెడికేటెడ్ అంటే అంకిత భావం కలవాడిని. ప్యాషనేట్ ఎడ్యుకేటర్ అంటే బలమైన భావాలు కలిగిన విద్యావేత్తను. విత్ ఏ స్ట్రాంగ్ డిజైర్ బలమైన కోరికతో. ఇలా మనం మొదలు పెట్టాలి. ముందు మన పేరు చెప్పాలి. తర్వాత ఐ హోల్డ్ ఏ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ అంటే ఐ హోల్డ్ ఏ డిగ్రీ అంటే నేను డిగ్రీ కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ ఏ డిగ్రీ అనడం కంటే ఐ హోల్డ్ ఏ డిగ్రీ అంటే నేను డిగ్రీ పట్టుకొని ఉన్నాను అనే అర్థం వస్తుంది. ఇన్ ఎడ్యుకేషన్ విద్యలో నేను డిగ్రీ కలిగి ఉన్నాను. ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ అంటే మీరు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారో చెప్పాలి. వేర్ ఐ స్పెషలైజ్డ్ ఇన్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎక్కడైతే నేను మాధ్యమిక విద్యలో ప్రత్యేకత సాధించాను. స్పెషలైజ్డ్ అంటే ప్రత్యేకత సాధించడం. ఇన్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే మాధ్యమిక విద్యలో. డ్యూరింగ్ మై టైమ్ ఎట్ కాకతీయ యూనివర్సిటీ ఐ గెయిన్డ్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ త్రూ స్టూడెంట్ టీచింగ్ అండ్ ఇంటర్న్షిప్స్ విచ్ ఎక్విప్డ్ మీ విత్ ఎఫెక్టివ్ టీచింగ్ స్ట్రాటజీస్ అండ్ ఏ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ కరికులం డెవలప్మెంట్. నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్న సమయంలో, చూడండి, డ్యూరింగ్ మై టైమ్ ఎట్ కాకతీయ యూనివర్సిటీ అంటే నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్న సమయంలో. ఐ గెయిన్డ్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ త్రూ స్టూడెంట్ టీచింగ్ అండ్ ఇంటర్న్షిప్స్ విచ్ ఎక్విప్డ్ మీ విత్ ఎఫెక్టివ్ టీచింగ్ స్ట్రాటజీస్ అండ్ ఏ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ కరికులం డెవలప్మెంట్. నేను విద్యార్థుల బోధన మరియు ఇంటర్న్షిప్ల ద్వారా విలువైన అనుభవాన్ని పొందాను. ఇది నాకు సమర్థవంతమైన బోధనా వ్యూహాలు
మరియు పాఠ్యాంశాల అభివృద్ధిపై లోతైన అవగాహన కల్పించింది. ఐ గెయిన్డ్ ఏ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ అంటే నేను విలువైన అనుభవాన్ని పొందాను ద్వారా స్టూడెంట్ టీచింగ్ విద్యా బోధన ద్వారా అండ్ మరియు ఇంటర్న్షిప్ ద్వారా విచ్ ఎక్విప్డ్ మీ అంటే స్టూడెంట్ టీచింగ్ అండ్ ఇంటర్న్షిప్స్ అనేవి నాకు సమర్థవంతమైన బోధనా వ్యూహాలు మరియు పాఠ్యాంశాల అభివృద్ధిపై లోతైన అవగాహన కల్పించాయి. ఏ డీప్ అండర్స్టాండింగ్ అంటే లోతైన అవగాహన ఆఫ్ కరికులం డెవలప్మెంట్ పాఠ్యాంశాల అభివృద్ధిపై. ఇలా చెప్పాలి. మనం మన యొక్క స్ట్రెంగ్త్స్ బలాలను గురించి చెప్తూ ఉండాలి. అలాగే యాజ్ ఏ హైలీ మోటివేటెడ్ అండ్ ఎంతూజియాస్టిక్ ఇండివిజువల్ ఐఎమ్ కమిటెడ్ టు క్రియేటింగ్ అండ్ ఎంగేజింగ్ అండ్ inclusive learning environment that fosters academic excellence, creativity and personal growth. చూడండి, యాజ్ ఏ హైలీ మోటివేటెడ్ అండ్ ఎంతూజియాస్టిక్ ఇండివిజువల్ అంటే అత్యంత ప్రేరేపిత మరియు ఔత్సాహిక వ్యక్తిగా. యాజ్ అంటే వలే, ఏ హైలీ మోటివేటెడ్ అంటే అత్యంత ప్రేరేపిత అండ్ మరియు ఎంతూజియాస్టిక్ అంటే ఔత్సాహికంగా అంటే ఉత్సాహంగా ఇండివిజువల్ అంటే వ్యక్తిని. ఐఎమ్ కమిటెడ్ టు అంటే నేను కట్టుబడి ఉన్నాను. క్రియేటింగ్ అండ్ ఎంగేజింగ్ అండ్ ఇన్క్లూజివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ దట్ ఫోస్టర్స్ అకాడమిక్ ఎక్సలెన్స్, క్రియేటివిటీ అండ్ పర్సనల్ గ్రోత్ అంటే నేను అకాడమిక్ ఎక్సలెన్స్, సృజనాత్మకత మరియు వ్యక్తిగత వృద్ధిని పెంపొందించే ఆకర్షణీయమైన మరియు సమగ్రమైన అభ్యాస వాతావరణాన్ని సృష్టించడానికి కట్టుబడి ఉన్నాను. ఇన్క్లూజివ్ లెర్నింగ్ అంటే సమగ్రమైన అభ్యాసం, క్రియేటివిటీ అంటే సృజనాత్మకత, పర్సనల్ గ్రోత్ అంటే వ్యక్తిగత వృద్ధి. ఇలా మనం మన యొక్క బలాలను చెప్తూ ఉండాలి. ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ జాయినింగ్ ఏబీసీ స్కూల్ అంటే మీరు వెళ్ళే స్కూల్, ఇక్కడ ఏబీసీ అని రాయడం జరిగింది. అండ్ కంట్రిబ్యూటింగ్ టు ద ఎడ్యుకేషనల్ జర్నీ ఆఫ్ యువర్ స్టూడెంట్స్. ఈ యొక్క ఏబీసీ స్కూల్లో చేరడం మరియు మీ విద్యార్థుల విద్యా ప్రయాణానికి సహకరించడం గురించి నేను సంతోషిస్తున్నాను. ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ జాయినింగ్ అంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ ఎక్సైటెడ్ అని చెప్తూ ఉండాలి. అండ్ కంట్రిబ్యూటింగ్ టు ద ఎడ్యుకేషనల్ జర్నీ ఆఫ్ యువర్ స్టూడెంట్స్ అంటే మీ విద్యార్థుల విద్యా ప్రయాణానికి సహకరించడం గురించి అని చెప్పాల్సి ఉంటుంది. అలాగే రిమెంబర్, చూడండి చాలా చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టు హైలైట్ యువర్ రిలవెంట్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. మీ సంబంధిత విద్య మరియు శిక్షణను హైలైట్ చేయాలి, మర్చిపోవద్దు. మీకు సంబంధించిన విద్యను మరియు శిక్షణను హైలైట్ చేస్తూ ఉండాలి. అలాగే మీరు ఏం చేయాలంటే ఎంఫసైజ్ యువర్ ప్యాషన్ ఫర్ టీచింగ్ అండ్ వర్కింగ్ విత్ హై స్కూల్ స్టూడెంట్స్. హై స్కూల్ విద్యార్థులతో బోధించడం మరియు పని చేయడం పట్ల మీ అభిరుచిని నొక్కి చెప్పండి. ఎంఫసైజ్ అంటే నొక్కి చెప్పడం. యువర్ ప్యాషన్ అంటే మీ యొక్క బలమైన కోరికను, ఫర్ టీచింగ్ బోధించడానికి, అండ్ వర్కింగ్ విత్ హై స్కూల్ స్టూడెంట్స్ హై స్కూల్ విద్యార్థులతో బోధించడం మరియు పని చేయడం పట్ల నొక్కి చెప్పాలి అంటే ఎంఫసైజ్ చేయాలి. షోకేస్ యువర్ టీచింగ్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్. మీ బోధనా నైపుణ్యాలు మరియు అనుభవాన్ని ప్రదర్శించాలి అంటే వారికి తెలియాలి. మీ వ్యక్తిగత వివరాలు అసలు ఏం చెప్పకూడదు. డెమాన్స్ట్రేట్ యువర్ ఎంథూజియాజం అండ్ కమిట్మెంట్ టు ద ప్రొఫెషన్. వృత్తి పట్ల మీ ఉత్సాహం మరియు మీ నిబద్ధతను ప్రదర్శించండి. డెమాన్స్ట్రేట్ అంటే ప్రదర్శించాలి. యువర్ ఎంథూజియాజం మీ ఉత్సాహం, అండ్ మరియు కమిట్మెంట్ మీ నిబద్ధత, టు ద ప్రొఫెషన్ మీ వృత్తి పట్ల. కీప్ యువర్ ఆన్సర్ కన్సైజ్ అరౌండ్ 1 to 2 minutes అండ్ బీ ప్రిపేర్డ్ టు ఎలాబరేట్ ఆన్ స్పెసిఫిక్ పాయింట్స్ ఇఫ్ ఆస్క్డ్. చూడండి, మీ సమాధానాన్ని 1-2 నిమిషాల్లో క్లుప్తంగా ఇవ్వండి. అలాగే మిమ్మల్ని అడిగినట్లయితే నిర్దిష్ట అంశాలను వివరించడానికి సిద్ధంగా ఉండండి. ఇఫ్ ఆస్క్డ్ మిమ్మల్ని కనుక అడిగితే బీ ప్రిపేర్డ్ సిద్ధంగా ఉండండి. టు ఎలాబరేట్ స్పెసిఫిక్ పాయింట్స్ అంటే నిర్దిష్టమైన అంశాలను వివరించడానికి సిద్ధంగా ఉండండి. హియర్ ఆర్ సమ్ కీ సైడ్ హెడ్డింగ్స్ టు రిమెంబర్ బిఫోర్ ఆన్సరింగ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్స్. చూడండి, మీ గురించి చెప్పండి అని సమాధానం ఇచ్చే ముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని కీలకమైన సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. చూడండి, కీ సైడ్ హెడ్డింగ్స్ అవి మీరు చేయాల్సినవి. మీ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి. డిగ్రీస్, మీరు ఏం డిగ్రీస్ పొందారు,
రిలవెంట్ కోర్సెస్ ఆర్ స్పెషలైజేషన్, ఏమైనా స్పెషలైజేషన్ చేస్తే. అలాగే ఇన్స్టిట్యూషన్స్ అటెండెడ్, మీరు ఎన్ని సంస్థలకు హాజరయ్యారు. వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే పని అనుభవం. ప్రీవియస్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, మునుపటి యొక్క పాత్రలు మరియు వారి యొక్క బాధ్యతలు చెప్పండి, మీరు చేసినవి ఇంతకుముందు స్కూల్లో పనిచేసినటువంటివి. అచీవ్మెంట్స్ అండ్ అకాంప్లిష్మెంట్స్, మీరు సాధించిన సాధనలు అండ్ మరియు విజయాలు రెండు కూడా ఇంచుమించు ఒకటే. మీకు ఏమైనా అచీవ్మెంట్స్ కానీ అకాంప్లిష్మెంట్స్ కానీ ఉంటే చెప్పాలి. కేవలం పాజిటివ్గా మాట్లాడాలి. రిలవెంట్ స్కిల్స్ డెవలప్డ్, సంబంధిత నైపుణ్యాలు చెప్పాలి. టీచింగ్ ఫిలాసఫీ అంటే బోధించే తత్వశాస్త్రం. యువర్ అప్రోచ్ టు టీచింగ్ అండ్ లెర్నింగ్ అంటే బోధన మరియు అభ్యాసానికి మీ విధానం ఏంటి. వాల్యూస్ అండ్ బెనిఫిట్స్ అబౌట్ ఎడ్యుకేషన్, విద్య గురించి విలువలు మరియు నమ్మకాలు అంటే మీ యొక్క నమ్మకాలు అన్నీ పాజిటివ్గానే ఉండాలి, ఎక్కడా నెగటివ్గా మాట్లాడకూడదు, మీ వ్యక్తిగత విషయాలు ఏమీ చెప్పకూడదు. స్కిల్స్ అండ్ స్ట్రెంగ్త్స్, మీ యొక్క నైపుణ్యాలు మరియు బలాలు. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టైజ్ అంటే విషయ నైపుణ్యం, మీకున్నటువంటి సబ్జెక్ట్లో నైపుణ్యం. పెడగాజికల్ స్కిల్స్, బోధన నైపుణ్యాలు. లీడర్షిప్ ఆర్ టీమ్ వర్క్ ఎక్స్పీరియన్స్, నాయకత్వం లేదా జట్టు కృషి అనుభవం, టీం వర్క్. మీ యొక్క కెరీర్ గోల్స్ ఏంటి చెప్పాలి. వై యూ వాంట్ టు వర్క్ ఎట్ ద స్కూల్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఈ స్కూల్లో ఎందుకు పని చేయాలనుకుంటున్నారు, ఇది చాలామంది అడుగుతూ ఉంటారు. హౌ దిస్ రోల్ అలైన్స్ విత్ యువర్ కెరీర్ ఆస్పిరేషన్స్, ఈ పాత్ర మీ కెరీర్ ఆకాంక్షలతో ఎలా కలిసిపోతుంది. పర్సనల్ క్వాలిటీస్, వ్యక్తిగత గుణాలు. ఎంతూజియాజం అండ్ ప్యాషన్ ఫర్ టీచింగ్, బోధన పట్ల ఉత్సాహం మరియు అభిరుచి. స్ట్రాంగ్ వర్క్ ఎథిక్ అండ్ డెడికేషన్, బలమైన పనినీతి మరియు అంకితభావం. ఎబిలిటీ టు కనెక్ట్ విత్ స్టూడెంట్స్ అండ్ కలీగ్స్, విద్యార్థులు మరియు సహోద్యోగులతో కనెక్ట్ అయ్యే సామర్థ్యం. ఎబిలిటీ అంటే సామర్థ్యం, విద్యార్థులతో మరియు సహోద్యోగులతో. ఇవన్నీ కూడా మీరు హైలైట్ చేస్తూ ఉండాలి. చూడండి, హియర్ ఆర్ సమ్ డోంట్స్ టు కీప్ ఇన్ మైండ్ వెన్ ఆన్సరింగ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ గురించి చెప్పండి అని సమాధానం ఇచ్చేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని చేయకూడనివి ఇక్కడ ఉన్నాయి. డోంట్స్ అంటే ఇవి చేయవద్దు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగినప్పుడు. డోంట్ అపాలజైజ్ ఆర్ షో వీక్నెస్, మీరు క్షమాపణ చెప్పకండి లేదా బలహీనతను చూపించకండి. డోంట్ అపాలజైజ్ ఆర్ షో వీక్నెస్, మీ బలహీనతను చూపించవద్దు, మీ యొక్క క్షమాపణ చెప్పవద్దు. డోంట్ షేర్ పర్సనల్ డీటెయిల్స్, మీ ఫ్యామిలీ గురించి కానీ మీ హెల్త్ గురించి కానీ మీ ఫినాన్షియల్ ఇష్యూస్ కానీ ఇలాంటివేమీ కూడా వారితో పంచుకోవద్దు. మీ కుటుంబ విషయాలు కానీ మీ ఆరోగ్య విషయాలు కానీ మీ ఆర్థిక పరిస్థితులు కానీ ఏమీ పంచుకోవద్దు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో. మెన్షన్ హాబీస్ ఆర్ ఇంట్రెస్ట్ అన్రిలేటెడ్ టు ద జాబ్. డోంట్ మెన్షన్ హాబీస్, మీ ఉద్యోగానికి సంబంధం లేని హాబీలను లేదా ఆసక్తులను అసలు చెప్పవద్దు. డోంట్ టాక్ నెగటివ్లీ అబౌట్ ప్రీవియస్ ఎంప్లాయర్స్ ఆర్ కలీగ్స్, మునుపటి యజమానులు లేదా సహోద్యోగుల గురించి ప్రతికూలంగా మాట్లాడవద్దు. మీకు మనసులో ఎలాంటి ఉద్దేశాలు ఉన్నా కూడా మీ మునుపటి యజమానుల గురించి కానీ మునుపటి సహోద్యోగుల గురించి కానీ నెగటివ్గా అంటే ప్రతికూలంగా మాట్లాడవద్దు. డోంట్ ఎగ్జాగరేట్ ఆర్ లై అబౌట్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ స్కిల్స్, మీ అనుభవాలు లేదా నైపుణ్యాల గురించి అతిశయోక్తి కానీ లేదా అబద్ధం కానీ చెప్పవద్దు. ఎగ్జాగరేట్ అంటే ఉన్నది లేనట్టు చెప్పడం కానీ లేదా లై అబద్ధం చెప్పడం కానీ చేయకూడదు. దేని గురించి? మీ ఎక్స్పీరియన్స్ గురించి, మీ అనుభవం గురించి లేదా మీ నైపుణ్యాల గురించి. డోంట్ ర్యాంబుల్ ఆర్ గో ఆఫ్ టాపిక్. డోంట్ ర్యాంబుల్ ఆర్ గో ఆఫ్ టాపిక్ అంటే సరదా విషయాలు లాంటివి ఏది చెప్పొద్దు. అంటే ఒక టాపిక్ నుంచి ఇంకొక టాపిక్ వెళ్ళిపోవడం అలా మాట్లాడవద్దు. డోంట్ రిపీట్ యువర్ రెజ్యూమ్ వర్డ్ ఫర్ వర్డ్ అంటే మీ రెజ్యూమ్ని పదం పదం పునరావృతం చేయొద్దు, అంటే ప్రతి ఒక్క పదం చదవద్దు. డోంట్ యూస్ క్లిచెస్ ఆర్ జనరిక్ ఫ్రేజెస్ అంటే మీరు పదే పదే చెప్పిన మాటనే ఎక్కువసార్లు చెప్పొద్దు. డోంట్ షో ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ ఆర్ ఎంతూజియాజం
అంటే మీరు సన్నద్ధంగా లేకపోవడం చూపించవద్దు, లేదా ఉత్సాహంగా లేకపోవడాన్ని కూడా చూపించవద్దు. అంటే మీరు ఉత్సాహంగా ఉండాలి. ఇలాంటివి చేయొద్దు అసలు కూడా, ఎప్పుడు కూడా. మీరు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగినప్పుడు. అవాయిడ్ అంటే మానుకోండి. అవాయిడ్ ఫోకసింగ్ టూ మచ్ ఆన్ పర్సనల్ అచీవ్మెంట్స్ రాదర్ దాన్ రిలవెంట్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. చూడండి, అవాయిడ్ మానుకోండి, ఫోకసింగ్ దృష్టి పెట్టడం అంటే సంబంధిత నైపుణ్యాలు మరియు అనుభవాల కంటే వ్యక్తిగత విజయాలపై ఎక్కువగా దృష్టి పెట్టడం మానుకోండి. వ్యక్తిగత విజయాలను అసలు చెప్పకూడదు. కేవలం సంబంధిత నైపుణ్యాలు మరియు అనుభవాల గురించి చెప్తూ ఉండాలి. అవాయిడ్ యూజింగ్ జార్గాన్ ఆర్ టెక్నికల్ టర్మ్స్ వితౌట్ ఎక్స్ప్లెనేషన్. వివరణ లేకుండా పరిభాష లేదా సాంకేతిక పదాలను ఉపయోగించవద్దు. టెక్నికల్ టర్మ్స్ అనేవి వాడకూడదు. అవాయిడ్ సౌండింగ్ యారగెంట్ ఆర్ ఎంటైటిల్డ్ అంటే అహంకారంగా లేదా హక్కుగా మాట్లాడడం మానుకోండి. అవాయిడ్ ఫెయిలింగ్ టు హైలైట్ యువర్ యూనిక్ స్ట్రెంగ్త్స్ అండ్ క్వాలిఫికేషన్. మీ ప్రత్యేక బలాలు మరియు అర్హతలను హైలైట్ చేయడంలో విఫలం కావడం మానుకోండి. అంటే మీరు మీ యొక్క ప్రత్యేక బలాలు మరియు అర్హతలు బాగా చెప్పుకోవాలి, ఇందులో విఫలం కావద్దు. ఇలాంటివి అవాయిడ్ చేయండి. అంటే విఫలం కావడం అవాయిడ్ చేసుకోండి, మానుకోండి. రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, కీప్ యువర్ ఆన్సర్ కన్సైజ్ 1 to 2 minutes. మీ సమాధానాన్ని 1 నుంచి 2 నిమిషాలు మాత్రమే సంక్షిప్తంగా ఉంచండి. ఫోకస్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్. మీ వృత్తిపరమైన అనుభవం మరియు నైపుణ్యాలపైన దృష్టి పెట్టండి. ప్రొఫెషనల్ అంటే వృత్తిపరమైన, ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం, వృత్తిపరమైన అనుభవం అండ్ మరియు స్కిల్స్ నైపుణ్యాలు మీద దృష్టి పెట్టాలి. షో ఎంతూజియాజం అండ్ ప్యాషన్ ఫర్ యువర్ వర్క్. మీ పని పట్ల ఉత్సాహం మరియు అభిరుచిని చూపించండి. హైలైట్ యువర్ అచీవ్మెంట్స్ అండ్ ఇంపాక్ట్. మీ విజయాలు మరియు ప్రభావాన్ని హైలైట్ చేయండి. ఇలా తక్కువసేపు మాట్లాడండి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఏం చేయకూడదు, ఏం అవాయిడ్ చేయాలి, ఏం గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా మిమ్మల్ని టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగినప్పుడు ఈ రూల్స్ అన్ని పాటించి కనుక మీరు చెప్తే మీ ఇంటర్వ్యూలో మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.